ప్రియమైన కన్యారాశి ఆత్మీయులరా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కన్యారాశివారికి జూలై 21, 22, 23, 24 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాబోయే 4 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా మనస్కి హత్తుకునేలా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ రోజు నేను మీతో మాట్లాడటానికి వచ్చింది కేవలం జ్యోతిష్యం చెప్పడానికే కాదు, మీ మనసులో ఉన్న భారాన్ని పంచుకోవడానికి, మీ భుజం తట్టి మీకు ధైర్యం చెప్పడానికి. గత కొన్ని రోజులుగా, నెలలుగా మీరు అనుభవిస్తున్న వేదన, మీ గుండెల్లో దాచుకున్న ఆవేదన నాకు తెలుసు. మీరు కన్యారాశివారు అంటే భూమితత్వం, ఓర్పుకు, సహనానికి, కష్టపడి పనిచేసే తత్వానికి మీరు మారుపేరు. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించడం, పరిపూర్ణత కోసం పరితపించడం మీ నైజం. ఏ పని చేసినా దానికి 100% న్యాయం చేయాలని చూస్తారు. మీ జీవితంలో ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటారు. కాని గడిచిన కొంతకాలంగా మీ జీవితం మీరు గీసుకున్న గీతమీద నడవడం లేదు కదూ. అంతా తలకిందులుగా అనిపిస్తోందా? మీరెందుకు ఇంతలా శ్రమ పడుతున్నారో, ఎవరికోసం ఇంతలా త్యాగం చేస్తున్నారో మీకే అర్థం కాని ఒక అయోమయ స్థితిలో ఉన్నారా? దాని వెనుక ఉన్న అసలు కారణాలను, దాని నుండి మనం ఎలా బయటపడాలో ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. మొదట, మీ 7వ స్థానంలో శనీశ్వరుడు తిష్టవేసుకుని కూర్చున్నాడు. 7వ ఇల్లు అంటే ఏంటి? అది మీ భాగస్వామి స్థానం, మీ పెళ్లికి సంబంధించిన స్థానం, సమాజంలో మీకున్న పేరు ప్రతిష్టల స్థానం, మీరు ఇతరులతో చేసే వ్యాపార ఒప్పందాల స్థానం. ఆ స్థానంలో న్యాయానికి, కర్మకు అధిపతి అయిన శని వచ్చి కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన ఒక కఠినమైన, కాని నిజాయితీపరుడైన గురువులా మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. మీ బంధాలను ఒక పరీక్షకు గురిచేస్తాడు. మీ జీవిత భాగస్వామితో సంబంధం ఎందుకో బరువుగా, భారంగా అనిపిస్తుందా? చిన్న చిన్న విషయాలకే అపార్థాలు, దూరం పెరుగుతున్నాయా? మీరు ఒకటి చెప్తే వాళ్లు ఇంకొకటి అర్థం చేసుకుంటున్నారా? మీ మధ్య ఒక కనిపించని గోడ అడ్డు వస్తున్నట్టు ఫీల్ అవుతున్నారా? ఇది శనిదేవుడు పెడుతున్న పరీక్ష. ఈ బంధం నిజమైన ప్రేమ, గౌరవం మీద నిలబడిందా లేక కేవలం సర్దుకుపోవడం మీద నడుస్తోందా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. వ్యాపార భాగస్వాములతో కూడా ఇదే పరిస్థితి. నమ్మినవాళ్లే మిమ్మల్ని అనుమానించడం, ఒప్పందాలలో జాప్యం జరగడం, మీరు పెట్టిన శ్రమకు గుర్తింపు రాకపోవడం, ఇవన్నీ శని ప్రభావమే. సమాజంలో కూడా మీరు చేయని తప్పుకు నిందలు పడటం, మీ మాటను వక్రీకరించడం, మీ మంచితనాన్ని బలహీనతగా చూడటం వంటివి జరిగి ఉంటాయి. ప్రతి అడుగు ముందుకు వేయాలంటే ఒక పెద్ద బండరాయిని నెట్టుకుంటూ వెళ్తున్నంత కష్టంగా అనిపిస్తుంది. ఇది చాలదన్నట్టు, మీ 12వ ఇంట్లో అంటే వ్యయస్థానంలో కుజుడు, కేతువు అనే 2 అగ్నిగోళాలు కలిసి కూర్చున్నాయి. 12వ ఇల్లు అంటే రహస్యాల స్థానం, శత్రువుల స్థానం, నష్టాల స్థానం, అనవసర ఖర్చుల స్థానం. అక్కడ కోపానికి, ఆవేశానికి ప్రతీక అయిన కుజుడు, అంతర్మథనానికి, వేరుచేయడానికి కారకుడైన కేతువు కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. మీ వెనకాల ఏం జరుగుతుందో తెలియని ఒక అనిశ్చితి. మీ ముఖమీదే నవ్వుతూ, మీ వెనకాల గోతులు తీసే మనుషులను మీరు ఈ మధ్య చాలామందిని చూసి ఉంటారు. మీమీద పక్కా ప్రణాళికతో కుట్రలు, కుతంత్రాలు జరిగి ఉంటాయి. మీరు ఎంతో నమ్మిన స్నేహితుడో, బంధువో, సహోద్యోగో మీ బలహీనతలను ఆసరాగా తీసుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించి ఉంటారు. ఆఫీసులో మీ ఐడియాలను దొంగిలించి వాళ్ల పేరు వేసుకోవడం, మీ గురించి లేనిపోనివిపై అధికారులకు చెప్పడం, కుటుంబంలో మిమ్మల్ని ఒంటరిని చేయడానికి ప్రయత్నించడం, ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలు మీకు ఎదురై ఉంటాయి. ఈ కుజకేతువుల కలయిక వల్ల మీరు ఊహించని అవమానాలను ఎదుర్కొని ఉంటారు. నలుగురిలో తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించి ఉంటారు. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు నీళ్లలా ఖర్చయిపోవడం, ఆస్పత్రుల చుట్టూ తిరగడం, కోర్టు కేసులలో ఇరుక్కోవడం, నిద్రలేని రాత్రులు గడపడం, ఈ బాధలన్నీ మీరు అనుభవించి ఉంటారు. మీలో చాలామందికి, నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదే, నా పని నేను చేసుకుంటూ పోతున్నానే, నాకెందుకు ఇలా జరుగుతోంది అనే ప్రశ్న ప్రతిరోజూ మిమ్మల్ని వేధిస్తూ ఉండి ఉంటుంది. ఆవేదన, ఆ నిస్సహాయత మీ కళ్లలో నేను చూడగలుగుతున్నాను. మీ కష్టపడే తత్వమే మీకు కొన్నిసార్లు శత్రువుగా మారుతుంది. మీ పర్ఫెక్షన్ అందరికీ నచ్చదు. మీరు సూటిగా, నిజాయితీగా మాట్లాడడం కొందరికి కంటగింపుగా ఉంటుంది. మీ ఈ లక్షణాల వల్లే అసూయపరులకు మీరు సులభమైన లక్ష్యంగా మారారు. కాని ఇప్పుడు నేను చెప్పబోయే మాటను మీ గుండెల్లో బలంగా నాటుకోండి. ఈ గ్రహాలన్నీ మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని మరింత శక్తివంతంగా మార్చడానికి వచ్చాయి. శనిదేవుడు మీ బంధాలను పరీక్షించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం, మీ జీవితంలో నుండి పనికిమాలిన, నకిలీ బంధాలను ఏరిపారేయడమే. ఎవరు మీతో నిజంగా నిలబడతారో, ఎవరు కష్టకాలంలో మీ చేయి పట్టుకుంటారో చూపించడానికే ఈ పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గి నిలిచిన బంధం జీవితాంతం వజ్రంలా మెరుస్తుంది. ఇక 12వ ఇంట్లో కుజుడు, కేతువు చేస్తున్న పని ఏంటో తెలుసా? వాళ్లు ఒక సర్జన్ లాంటివాళ్లు.
మన శరీరంలో క్యాన్సర్ కణితిని ఎలాగైతే కోసి పారేస్తారో అలాగే మీ జీవితంలో ఉన్న విషపురుగుల్లాంటి మనుషులను, మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న బలహీనతలను వాళ్లు నిర్దాక్షిణ్యంగా కోసి పారేస్తున్నారు. అవును, ఆపరేషన్ జరిగినప్పుడు నొప్పి ఉంటుంది, రక్తం కారుతుంది. కాని అది మన మంచికే. ఈ కుట్రలు, అవమానాలు మిమ్మల్ని బాధపెట్టాయని నాకు తెలుసు. కాని అవి మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పాయి. ఎవరిని నమ్మాలో, ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో అవి మీకు కళ్లకు కట్టినట్టు చూపించాయి. ఇప్పుడు మీకు లభించబోయే అవకాశాల గురించి మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు ఒక అగ్నిపరీక్షలో ఉన్నారు. ఈ అగ్నిలో కాలిపోయి బూడిదవ్వాలా లేక ఆ అగ్నిలో స్నానం చేసి బంగారంలా మెరిసిపోవాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ రాశికి అధిపతి బుధుడు. బుద్ధికి, తెలివితేటలకు, విశ్లేషణకు ఆయనే కారకుడు. మీ బుద్ధి మీ ఆయుధం. దాన్ని సరిగా వాడండి. ఇకపై ప్రతి ఒక్కరిని నమ్మొద్దు. ప్రతి విషయాన్ని మీ బుద్ధి అనే జల్లెడలో వేసి జల్లించండి. మిమ్మల్ని అవమానించిన వారి ముందు ఏడ్చి కూర్చోవద్దు. అదే నలుగురి ముందు తలెత్తుకు తిరిగేలా విజయం సాధించి చూపించండి. మీపై కుట్ర చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవద్దు. వాళ్లు అసూయపడేంత స్థాయికి ఎదిగి చూపించండి. అదే మీరు వారికిచ్చే అసలైన సమాధానం. మీకు రాబోయే రోజుల్లో అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. మీ కర్మస్థానంలో గురువు, లాభస్థానంలో సూర్యబుధులు మీకు అండగా నిలవబోతున్నారు. అంటే మీ పనికి గుర్తింపు, మీ కష్టానికి ప్రతిఫలం, మీ తెలివితేటలకు ధనలాభం రాబోయే రోజుల్లో తథ్యం. కాని ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే మీరు ఈ పాత గాయాల నుండి, ఈ అవమానాల నుండి బయటకు రావాలి. జరిగినదాన్ని ఒక పాఠంగా స్వీకరించి ముందుకు సాగాలి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ వెలికితీయాలి. ప్రతిరోజూ ఉదయం లేవగానే నేను శక్తివంతుడిని, నన్ను ఏ కుట్రా ఏమీ చేయలేదు, నా నిజాయితీ, నా కష్టమే నాకు రక్ష, నన్ను అవమానించిన వాళ్ల ముందు నేను తలెత్తుకుని జీవిస్తాను అని మీకు మీరే చెప్పుకోండి. మీలో ఉన్న ఆ కన్యారాశి పట్టుదలని బయటకు తీయండి. మీరు చేయాల్సింది ఒక్కటే, మిమ్మల్ని మీరు నమ్మండి, దైవాన్ని నమ్మండి. 12వ ఇంట్లో కేతు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వినాయకుడిని, ఆంజనేయస్వామిని ఆరాధించండి. అది మీకు మానసిక బలాన్ని, శత్రువులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. ఈ కాలాన్ని శత్రువుగా చూడకండి, ఒక గురువుగా చూడండి. మిమ్మల్ని చెక్కుతున్న ఒక శిల్పిగా చూడండి. ఈ కష్టాల ఉలి దెబ్బల తర్వాత మీరు ఒక అద్భుతమైన శిల్పంగా మారబోతున్నారు. మీ బంధాలు మరింత స్వచ్ఛంగా, మీ వ్యక్తిత్వం మరింత దృఢంగా, మీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తుగా ఉండబోతోంది. లేవండి, ప్రపంచం మీకోసం ఎదురుచూస్తోంది. మీ తెలివి, మీ సేవ, మీ పనితనం ఈ సమాజానికి అవసరం. వెళ్ళండి, మీ విజయాన్ని శాసించండి. ఈ విశ్వం మీకు అండగా ఉంటుంది. మీకు అంతా మంచే జరుగుతుంది. కన్యారాశివారికి జూలై 21, 22, 23, 24 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూలై 21వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు మీకోసం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మోసుకొచ్చింది. మీ రాశికి 9వ ఇంట, అంటే భాగ్యస్థానంలో చంద్రుడు ఉచ్చస్థితిలో శుక్రుడితో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన యోగం. దీని అర్థం, ఈ రోజు మీ అదృష్టానికి తిరుగులేదు. ఎప్పటినుండో ఆగిపోయిన పనులు మీరు ఊహించని విధంగా ముందుకు కదులుతాయి. దైవబలం, పెద్దల ఆశీస్సులు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. మీ మనసు చాలా ప్రశాంతంగా, తేలికగా ఉంటుంది. కుటుంబంలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ గౌరవిస్తారు. మీ జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో సంబంధం మరింత బలపడుతుంది. శుక్రుడి ప్రభావం వల్ల మీలో కళాత్మకత, సృజనాత్మకత వెల్లివిరుస్తాయి. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు దీర్ఘకాలికంగా మేలు చేస్తాయి. ఇక డబ్బు విషయానికి వస్తే, మీ రాశికి లాభస్థానమైన 11వ ఇంట్లో సూర్యుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల ధనలాభానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు. స్నేహితుల ద్వారా లేదా పెద్ద సోదరుల ద్వారా మీకు ఆర్థిక సహాయం అందవచ్చు. మీ తెలివితేటలతో, మాటకారితనంతో డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి. జీతం పెంపు లేదా ప్రమోషన్కు సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. అయితే 12వ ఇంట్లో కుజుడు, కేతువు ఉండటం వల్ల ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి వచ్చిన డబ్బును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అనవసరమైన వాటిపై ఖర్చు పెట్టవద్దు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం రావచ్చు. ధ్యానం, యోగా వంటివి చేయడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. విద్యార్థులకు ఇది ఒక బంగారు రోజు. 9వ ఇంట్లో ఉన్న ఉచ్చ చంద్రుడు, శుక్రుడు ఉన్నత విద్యకు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంతగానో సహకరిస్తారు. గురువుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఏకాగ్రతతో చదివితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. వివాహితులకు, ప్రేమికులకు ఈ రోజు చాలా రొమాంటిక్గా గడుస్తుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మొత్తమీద ఈ రోజును సంపూర్ణంగా ఆస్వాదించండి. మీ అదృష్టాన్ని అందిపుచ్చుకోండి. అలాగే కన్యారాశివారికి జూలై 22వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.
నిన్నటి అదృష్టాన్ని ఈ రోజు మీ పనిలో చూపించాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు చంద్రుడు మీ రాశికి 10వ ఇంట, అంటే మీ కర్మక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఇప్పటికే జ్ఞానకారకుడైన గురువు బృహస్పతి ఉన్నాడు. ఇది మీ వృత్తి జీవితానికి అద్భుతమైన కలయిక. ఈ రోజు మీ పూర్తి దృష్టి మీ పనిమీదే ఉంటుంది. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి, కాని వాటిని మీరు ఎంతో ఉత్సాహంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీలో కొత్త ఆలోచనలు పుడతాయి. వాటినిపై అధికారుల ముందు ప్రదర్శించివారి మన్ననలు పొందుతారు. గురువు ప్రభావం వల్ల మీకు ఈ సమయంలో సరైన సలహాలు లభిస్తాయి. మీ పనిలో ఎదురయ్యే సమస్యలను మీ తెలివితేటలతో సులభంగా పరిష్కరిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన రోజు. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు వేస్తారు. కొత్త భాగస్వాములతో చర్చలు సఫలమవుతాయి. మీ ఆలోచనా విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆర్థికంగా మీ లాభాలు మీ పనితీరుపై ఆధారపడి ఉంటాయి. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితముంటుంది. లాభస్థానంలో ఉన్న సూర్యుడు, బుధుడు మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తారు. అయితే 12వ ఇంట్లో కుజుడు, కేతువు ఇంకా ఉన్నందున ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆస్పత్రుల కోసం లేదా చట్టపరమైన విషయాల కోసం ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో పని ఒత్తిడి కారణంగా మీరు మీ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. దీనివల్ల చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశముంది. పనికి, కుటుంబానికి మధ్య సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామితో ఓపికగా మాట్లాడండి. మీ వృత్తిపరమైన ఒత్తిడిని వారిపై చూపించవద్దు. 7వ ఇంట్లో ఉన్న శని, సంబంధాలలో బాధ్యతను, క్రమశిక్షణను కోరుకుంటాడు. ప్రేమికుల మధ్య కూడా పని కారణంగా దూరం పెరగవచ్చు. ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం ముఖ్యం. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మంగళవారం, కుజుడు అధిపతి. 12వ ఇంట్లో ఉన్న కుజుడి వల్ల అధిక కోపం, ఆవేశం, రక్తపోటుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాదనలకు దూరంగా ఉండండి. విద్యార్థులు తమ కెరీర్కు సంబంధించిన కోర్సులపై ఎక్కువ దృష్టి పెడతారు. గురువు అనుగ్రహం వల్ల కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. ఈ రోజు మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే రోజు, కాబట్టి వెనుకడుగు వేయకండి. అలాగే కన్యారాశివారికి జూలై 23వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు కూడా చంద్రుడు మీ కర్మక్షేత్రమైన 10వ ఇంట్లోనే గురువుతో కలిసి ప్రయాణిస్తున్నాడు. కాబట్టి నిన్నటి వృత్తిపరమైన ఊపు ఈ రోజు కూడా కొనసాగుతుంది. అయితే ఈ రోజు బుధవారం, మీ రాస్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో సూర్యుడితో కలిసి బలంగా ఉన్నాడు. దీనిని బుధాదిత్య యోగం అంటారు. ఇది మీ తెలివితేటలకు, మీ వాక్చాతుర్యానికి పదును పెడుతుంది. ఈ రోజు మీ మాటలే మీకు ఆయుధాలు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. మీటింగ్లలో, ప్రజెంటేషన్లలో, చర్చలలో మీరే ప్రత్యేకంగా నిలుస్తారు. మీ ఆలోచనలను స్పష్టంగా, ప్రభావవంతంగా చెప్పగలుగుతారు. ఉద్యోగస్తులకు తమ అభిప్రాయాలను పై అధికారులకు తెలియజేయడానికి ఇది సరైన రోజు. మీ మాటలకు విలువ ఉంటుంది. మీ సలహాలను స్వీకరిస్తారు. ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్, మీడియా, రచనా రంగాలలో ఉన్నవారికి ఈ రోజు అద్భుతమైన విజయాలు లభిస్తాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, భాగస్వాములతో చర్చలు జరపడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీ మాటకారితనంతో కస్టమర్లను సులభంగా ఆకట్టుకుంటారు. ఆర్థికంగా మీ తెలివితేటలు, మీ నెట్వర్క్ ద్వారా డబ్బు సంపాదిస్తారు. స్నేహితుల సలహాలు ఆర్థికంగా లాభిస్తాయి. కమ్యూనికేషన్ ఆధారిత పనుల ద్వారా ధనలాభముంటుంది. కుటుంబంలో మీ మాటల ద్వారా బంధాలను బలపరుచుకుంటారు. ఏమైనా అపార్థాలు ఉంటే వాటిని మాట్లాడి పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయం. మీ జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడండి. ఇది మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది. 7వ ఇంట్లో ఉన్న శని ప్రభావం వల్ల సంబంధాలలో నిజాయితీ, స్పష్టత చాలా ముఖ్యం. ఆరోగ్యం విషయానికొస్తే మానసికంగా చాలా చురుకుగా ఉంటారు. కాని అతిగా ఆలోచించడం వల్ల కొద్దిగా తలనొప్పి లేదా మానసిక అలసట రావచ్చు. 12వ ఇంట్లో ఉన్న కుజుడు, కేతువుల ప్రభావం వల్లింకా అనవసరమైన ఆందోళనలు ఉంటాయి. వాటిని పట్టించుకోవద్దు. విద్యార్థులకు ఇది ఒక వరం లాంటి రోజు. బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల చదివింది బాగా గుర్తుంటుంది. పరీక్షలు రాయడానికి, గ్రూప్ స్టడీస్ చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీ జ్ఞానాన్ని ప్రదర్శించి అందరి మన్ననలు పొందుతారు. ఈ రోజు మీ బుద్ధిబలాన్ని, వాక్చాతుర్యాన్ని ఉపయోగించి విజయ శిఖరాలను అధిరోహించండి. అలాగే కన్యారాశివారికి జూలై 24వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు మీకోసం 2 విభిన్నమైన అనుభవాలను తీసుకువస్తుంది. రోజు మొదటి భాగం, అంటే సుమారుగా మధ్యాహ్నం 12 గంటల వరకు చంద్రుడు మీ 10వ ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత లాభస్థానమైన 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ రోజు మీ ప్రయాణం పని నుండి లాభం వైపు సాగుతుంది. గురువారం రోజు గురువు మీ 10వ ఇంట్లో ఉండటం వల్ల ఉదయం పూట మీ వృత్తిపరమైన పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. గత 2 రోజులుగా మీరు చేస్తున్న పనులను ఒక కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నించండి. మీ బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించండి. ఇక మధ్యాహ్నం నుండి అసలైన అద్భుతం మొదలవుతుంది. చంద్రుడు లాభస్థానంలోకి ప్రవేశించి అక్కడ ఇప్పటికే ఉన్న సూర్యుడు, బుధుడితో కలుస్తాడు. ఇది ఒక శక్తివంతమైన కలయిక. దీనివల్ల మీ మనసు చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఉంటుంది.
మీరు పడిన కష్టానికి ఫలితం దక్కే సమయం ఇది. ఆర్థికంగా మధ్యాహ్నం తర్వాత ధన ప్రవాహం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు బోనస్ లేదా ఇన్సెంటివ్స్ రూపంలో డబ్బు అందవచ్చు. ఇది మీ కోరికలు నెరవేరే సమయం. ఈ మార్పు మీ సామాజిక జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. మధ్యాహ్నం తర్వాత స్నేహితులతో, పెద్ద సోదరులతో సమయం గడపడానికి ఇష్టపడతారు. వారితో కలిసి పార్టీలు, వేడుకలలో పాల్గొంటారు. మీ సోషల్ సర్కిల్ పెరుగుతుంది. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో లేదా ప్రేమికులతో బంధం మరింత బలపడుతుంది. సాయంత్రం వేళ వారితో కలిసి బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోండి. ఇది మీ మధ్య అనురాగాన్ని పెంచుతుంది. ఆరోగ్యం విషయంలో ఉదయం పూట ఉన్న పని ఒత్తిడి మధ్యాహ్నం నుండి తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే 12వ ఇంట్లో ఉన్న కుజుడు, కేతువుల వల్లంపుడప్పుడు కలిగే చిరాకు, అనవసరమైన ఖర్చుల పట్ల మాత్రం ఈ రోజంతా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఉదయం పూట చదువుపై దృష్టి పెట్టి సాయంత్రం వేళ విశ్రాంతి తీసుకోవడానికి, స్నేహితులతో కలిసి ఆనందించడానికి అనుకూలంగా ఉంటుంది. వారు పడిన కష్టానికి మంచి ఫలితాలు అందుకుని సంతోషిస్తారు. మొత్తంమీద ఈ రోజు ప్రణాళికతో ప్రారంభమై ఫలవంతమైన లాభాలతో, సంతోషకరమైన క్షణాలతో ముగుస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఆస్వాదించండి. ఈ 4 రోజులు మీ కన్యారాశివారికి వృత్తిలో పురోగతిని, ఆర్థికంగా లాభాలను, బంధాలలో మాధుర్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. కేవలం చిన్న చిన్న ఆరోగ్య జాగ్రత్తలు, ఖర్చుల నియంత్రణ పాటిస్తే మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్యారాశివారు ఈ గ్రహ సంచారాల దృష్ట్యా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనశ్శాంతి, పనులలో అనుకూలత కలుగుతుంది. మొదటిగా మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మీకు 12వ ఇంట్లో కుజుడు, కేతువు కలిసి ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనస్కి అనవసరమైన ఆందోళన, చిరాకు, కోపం లాంటివి వస్తుంటాయి. చేతిలో డబ్బు నిలవకుండా ఊహించని ఖర్చులు వస్తుంటాయి. రాత్రిపుట సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఏవేవో కలలు రావడం జరగవచ్చు. దీనికి మీరు చేయగలిగిన చాలా సులువైన పని ఏంటంటే ప్రతిరోజూ, ముఖ్యంగా మంగళవారం నాడు వీలైతే హనుమాన్ చాలీసా చదువుకోవడం. అంత సమయం లేకపోయినా ఒక్కసారి మనస్సులో ఆంజనేయస్వామిని తలుచుకుని మీ పనులు మొదలుపెట్టండి. అలాగే వినాయకుడిని తలుచుకోవడం వల్ల కేతువు ఇచ్చే ఆకస్మిక ఇబ్బందుల నుండి బయటపడొచ్చు. ఇది మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది, ఖర్చులను కూడా అదుపులో పెడుతుంది. ఇక రెండవ విషయానికి వస్తే, మీకు 7వ ఇంట్లో, అంటే పెళ్లికి, భాగస్వామ్యానికి సంబంధించిన ఇంట్లో శనీశ్వరుడు ఉన్నాడు. దీనివల్ల భార్యాభర్తల మధ్య లేదా వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న గొడవలు, అపార్థాలు రావచ్చు. పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయని అనిపిస్తుంది. దీనికి పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. మీరు చేయాల్సిందిల్లా శనివారం నాడు ఎవరైనా పేదవాళ్లకు, అవసరంలో ఉన్నవాళ్లకు మీ చేతనైనంత సహాయం చేయండి. అది ఒక పూట భోజనం పెట్టించడం కావచ్చు, లేదా నల్ల నువ్వులతో చేసిన పదార్థాలు దానం చేయడం కావచ్చు. శనీశ్వరుడు కష్టపడేవాళ్లని, సేవ చేసేవాళ్లని ఇష్టపడతాడు. అలాగే మీ జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా, నెమ్మదిగా మాట్లాడండి. అంతా సర్దుకుంటుంది. చివరిగా ఒక మంచి మాట. మీ రాశికి అధిపతి అయిన బుధుడు ఇప్పుడు మీకు లాభస్థానంలో చాలా బలంగా ఉన్నాడు. ఇది మీకు తెలివితేటల్ని, మాటకారితనాన్ని, డబ్బు సంపాదించే నేర్పును ఇస్తుంది. ఈ మంచి శక్తిని ఇంకా పెంచుకోవాలంటే ప్రతిరోజూ లేదా కనీసం బుధవారం నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కొన్నిసార్లు జపించండి. ఇది శ్రీమహావిష్ణువు మంత్రం. బుధుడికి చాలా ఇష్టమైనది. వీలైతే ఆవులకు పచ్చగడ్డిని లేదా పచ్చని కూరగాయలను తినిపించడం చాలా మంచిది. ఇది మీ బుద్ధిని చురుగా ఉంచి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఈ చిన్న చిన్న పనులు శ్రద్ధగా చేస్తే చాలు. గ్రహాలు కలిగించే చెడు ప్రభావాలు తగ్గి మంచి ఫలితాలు తప్పకుండా మీ సొంతమవుతాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.